నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు స్కిల్ సెన్సస్ పై మంత్రి నారా లోకేష్ సమీక్ష నైపుణ్య గణన అర్థవంతంగా జరపాలని అధికారులకు ఆదేశం మున్సిపల్ కమిషనర్లతో సమావేశమైన మంత్రి నారాయణ రోడ్లపై నీరు నిల్వ లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశం ప్రజా దర్బార్ కు వినతుల వెల్లువ బాధితుల గోడుని ఆలకిస్తున్న మంత్రి లోకేష్ తాళ్లాయిపాలెం ఇసుక రీచ్లను పరిశీలించిన కలెక్టర్ నాగలక్ష్మి సీడ్ యాక్సిస్ రోడ్ లో వాహనాలను ఆపొద్దని సూచన సెప్టెంబర్ 11 నుండి ఆన్లైన్లో ఇసుక బుక్ చేసుకోవచ్చునని వెల్లడి నైపుణ్య గణన సర్వే మొక్కుబడిగా కాకుండా అర్థవంతంగా చేపట్టాలని అధికారులను మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. ఉండవల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో స్కిల్ సెన్సస్ సర్వేపై నారా లోకేష్ సమీక్షించారు. యువతకు చెందిన ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, స్కిల్ ప్రొఫైల్ను క్రోడీకరించి ప్రభుత్వమే రెజ్యూమ్ తయారు చేసి ప్రముఖ కంపెనీలకు యాక్సెస్ ఇస్తుందని తెలిపారు. దీని ద్వారా కంపెనీలు వారికి అవసరమైన వారిని నేరుగా ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుందని వివరించారు. యువత ప్రజలను అపోహలకు గురిచేసే ప్రశ్నలు సర్వేలో లేకుండా చూడాలని అధికారులకు మంత్రి లోకేష్ సూచించారు. విజయవాడతో సహా పలు మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లతో సీడీఎంఏ కార్యాలయంలో మంత్రి పొంగూరు నారాయణ సమీక్ష నిర్వహించారు. వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు ఆయా కార్పొరేషన్లలో చేపట్టాల్సిన అభివృద్ది పనులపై మంత్రి నారాయణ కమిషనర్లకు దిశానిర్దేశం చేశారు. విజయవాడలో కురిసిన వర్షానికి రోడ్లపై భారీగా నీరు నిలవడానికి గల కారణాలపై కమిషనర్ ధ్యానచంద్రను అడిగి తెలుసుకున్నారు. విజయవాడతో పాటు ఇతర కార్పొరేషన్లో రోడ్లపై నీరు నిల్వ లేకుండా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. అన్ని మున్సిపాలిటీల్లో రోడ్లు, తాగునీరు, మురుగు కాలువలు, పార్కులు, వీధి దీపాలపై ప్రధానంగా దృష్టి సారించాలన్నారు. అనుమతి లేని లేఅవుట్ల విషయంలో కఠినంగా వ్యవహరించాలని చెప్పారు. మున్సిపాలిటీలలో రోడ్లపై పశువులు, పందులు కనపడకూడదని దానికి తగినట్లుగా చర్యలు చేపట్టాలన్నారు. ఇక వీధి కుక్కలకు త్వరితగతిన స్టెరిలైజేషన్ ఆపరేషన్లు చేయించడంతో పాటు పెంపుడు కుక్కలు వీధుల్లోకి రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఇసుక రవాణా కొరకు వస్తున్న వాహనాలను సీడ్ యాక్సిస్ రోడ్లో అనవసరంగా నిలపకుండా నియంత్రణ చేపట్టాలని పోలీస్ అధికారులను జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి జిల్లా సంయుక్త కలెక్టర్ ఏ భార్గవతేజ, ఇన్ఛార్జి గుంటూరు ఆర్డీఓ గంగరాజ్తో కలిసి సీడ్ యాక్సెస్ రోడ్డును పరిశీలించి రోడ్డుపై అనవసరంగా వాహనాలు నిలవకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం తుళ్లూరు మండలం తాళాయిపాలెంలోని ఇసుక స్టాక్ యార్డ్ను పరిశీలించారు. ఇసుక రవాణా కొరకు స్టాక్ యార్డ్కు వచ్చిన వాహనదారులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నేటి నుండి తుళ్లూరు, తాడేపల్లి తహసీల్దార్ వారి కార్యాలయం నందు, గుంటూరు ఆర్డీఓ కార్యాలయం నందు ఇసుక బుకింగ్ చేసుకునేందుకు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇక్కడేమీ అక్కడేమో ప్లాన్ వేసుకోవచ్చు. అక్కడ ఆల్రెడీ 250 ఇచ్చారు కాబట్టి అనదర్ 30-40 ఇవ్వచ్చు. అక్కడ ఇక్కడ 50-60 కూడా ఇవ్వచ్చు. అలా పెట్టుకొని ఈవినింగ్ 5 తర్వాత టైం వేసి ఇచ్చేస్తే పోస్ట్ కంటిన్యూ చేస్తారు కదా, ఎందుకంటే వాళ్ళకి అలవాటు అవ్వాలి. మాత్రం రిపోర్ట్ ఒకసారి జాయింట్ రిపోర్ట్ లాగా ఒకటి ఇచ్చుంటారు. అది ఏ రోజు ఇచ్చామో ఆ రోజుకి ముందు అయిందంటే అది ఆ రోజు లెక్కేసి ఉంటాం మనం తగ్గించింది. దాని తర్వాత అయితే అప్పుడు సమస్య అది ఏమన్నా ఉన్నా మీరంతా వెహికల్ వల్ల ఓకే ఏమేమి తీసుకొని రాలేదు వల్ల అన్నారా? మీరు బుక్ చేస్తేనే పెట్టుకోవాలి. మరి తహసీల్దార్ ఆఫీస్ లో బుక్ చేస్తే పెట్టుకోవచ్చు. కన్ఫ్యూజన్ గా ఉంది. నిన్న ఒక రకంగా చెప్పారు, ఈ రోజు ఏమనేది మాకు నిన్న ఏమో టోకన్ ఇస్తాము దాని ప్రకారం ఈ రోజు కూడా ఇస్తామన్నారు. ఇప్పుడు ఆన్లైన్ లేకుంటే ఇక్కడ టోకన్ ఏమైనా ఇస్తారా? టోకన్ ఇక్కడ కాదు, తహసీల్దార్ ఆఫీస్ లో టోకన్ తీసుకొని వచ్చి లైన్ లో పెట్టుకుని. చేబ్రోలు గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు. ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర, అధికారులు పాల్గొన్నారు.
డ్వాక్రా సంఘాల నుండి పలు ఫిర్యాదులను ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర స్వీకరించారు. ఉపాధి హామీ పనులు వేగవంతం చేయాలని సూచించారు. ఆధార్ సెంటర్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరడంతో వెంటనే ఏర్పాటు చేయమని అధికారులను ఆదేశించారు. గ్రామ స్వరాజ్యం ద్వారానే దేశాభివృద్ధి జరుగుతుందని ధూళిపాళ్ల తెలిపారు. 40 నుంచి 50 రోజుల మధ్య యావరేజ్గా పని కల్పించడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి 14 రోజులు అనేది కాకుండా పని కోరుకున్న ప్రతి ఒక్కరికి మనం పని కల్పించే విధంగా దానికి తగ్గ ప్రణాళికలు రేపు రూపొందిస్తాం. కావాల్సిన అనుమతులు కూడా తీసుకుంటాం. అలాగే ఇక్కడ ఆధార్ సెంటర్ లేదని చెప్పారు, మాట్లాడి పద్మశ్రీ ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ 55 వసంతాల వేడుక ఆగస్టు 25న గుంటూరులో జరగనుంది. సిద్ధార్థ గార్డెన్స్ లో నిర్వహించే ఈ కార్యక్రమంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఆధ్యాత్మిక ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు, ఇతర ప్రముఖులు పాల్గొననున్నారు. 55వ వసంతం వేడుకలకు సంబంధించిన బ్రోచర్ ను బృందావన గార్డెన్స్ లోని ఓ హోటల్లో ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ నిర్వాహకులు ఆవిష్కరించారు. 1969లో రైలుపేటలో స్థాపించబడిన ఈ కల్చరల్ అసోసియేషన్ రాజకీయాలకు అతీతంగా అనేక కార్యక్రమాలను ఇప్పటివరకు నిర్వహించిందని చిర్రావూరి సాంబశివరావు తెలిపారు. కార్యక్రమంలో సుబ్బారావు, జుజ్జూరి మల్లికార్జునరావు, దారపనేని శివప్రసాద్, వై సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 25వ తారీఖు నాడు సిద్ధార్థ గార్డెన్స్ లో సాయంత్రం 4:30-5 గంటలకి ప్రారంభమవుతుందని చెప్పి ఇచ్చేస్తున్నాం. ఇందులో ఏంటంటే ముఖ్యంగా అన్నగారితో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తులు ఏంటంటే వాళ్ళు రాజకీయ పరంగా ఉన్నతమైన పదవులు అలంకరించవచ్చు. ఏంటంటే వారిని మాకు పరిచయం ఉన్న వాళ్ళని మాత్రమే పిలుచుకొని వాళ్ళకి రాజకీయ పదవులు ఉన్నా కానీ వాళ్ళని మొత్తం ఇచ్చేసుకోలేదు. అందులో ముఖ్యంగా ఏంటంటే అందరికంటే సీనియర్ అయినటువంటి ఎవరంటే అయ్యన్న పాత్రుడు గారు, మాకంటే చిన్న వయసు కానివ్వండి, ఆయన 1982 నుంచి కూడా ఈ రోజు పార్టీ నుంచి పదవులు ఉన్నా లేకపోయినా పార్టీని అంటి పెట్టుకుని రామారావు అభిమానులు ఉన్నారు. ఆయన తర్వాత ఏంటంటే నెక్స్ట్ గరికపాటి నరసింహారావు గారు చెప్పని ప్రముఖ ప్రవచనకర్త. ఆయన చదువుకునే రోజుల్లో మరి తణుకు రామారావు అసోసియేషన్ దానికి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆయన పద్మశ్రీ బిరుదు కూడా వచ్చింది. ఆయన పిలిచి ఆహ్వానించుకొని ఆయన చేత ప్రవచనాలు చెప్పించాలనేది మా యొక్క చిరకాల కోరిక. అది ఈ రోజున తీరబోతా ఉంది మా యొక్క సత్యం గారి సహకారంతో. పోతే అంటే రమణ గారిని కూడా ఆహ్వానించడం జరిగింది కానివ్వండి, ఆయనకి వేరే కారణాల వల్ల ఈరోజు రాలేకపోతున్నారు. ఆయన చీఫ్ జస్టిస్ చేసినట్టు రమణ గారు, వాళ్ళు కూడా రామారావు గారు అభిమాని. పోతే ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గారు, మేము షెల్టర్ కట్టించిన రోజుల్లో 74 సంవత్సరాలు అసోసియేషన్ మెంబర్ అయినా ఇక్కడ ఏంటంటే తర్వాత రాజకీయమైన పదవులు రాష్ట్ర మెంబర్గా చేశారు ఆయన. ఆపదలో ఉన్న వారికి మంత్రి నారా లోకేష్ అండగా నిలుస్తున్నారు. ఉండవల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు రాష్ట్రం నలుమూలల నుండి వచ్చే ప్రజల నుండి స్వయంగా అర్జీలు స్వీకరిస్తున్నారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని బాధితుల్లో భరోసా కల్పిస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్నాం, ఆదుకోవాలని, ఉపాధి కల్పించాలని, భూ కబ్జాల నుంచి తమ భూమిని విడిపించాలంటూ మంత్రి నారా లోకేష్ కు బాధితులు వినతులు అందించారు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి కార్యక్రమం నగరంలో ఘనంగా జరిగింది. వైసీపీ శ్రేణులు టంగుటూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 153వ జయంతి కార్యక్రమం శంకర్ విలాస్ సెంటర్లో జరిగింది. ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, మాజీ మంత్రి మేరుగ నాగార్జున, వైసీపీ జిల్లా అధ్యక్షులు మందపాటి శేషగిరిరావు, పలువురు కార్పొరేటర్లు, వైసీపీ శ్రేణులు టంగుటూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని ప్రాంతాల్లో టంగుటూరి జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు అప్పిరెడ్డి తెలిపారు. వ్యవస్థలోనే మార్పుల కోసం ఆ రోజున స్వాతంత్ర సంగ్రామ పోరాటం చేసినటువంటి నాయకుడిగా, రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఆయన తీసుకున్నటువంటి అనేకమైనటువంటి సంస్కరణలు సమాజంలో మార్పుకి దోహదపడినటువంటి పరిస్థితి. అందుకనే ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినప్పుడు కూడా ఆయన ఆలోచనల్ని, ఆశయాల్ని పునాదిగా చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మేమందరం కూడా ఆయనకి నివాళులు అర్పించడమే కాకుండా ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మేమందరం కూడా ముందు వరుసలో ఉన్నామన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్తాం.
చాకలిగుంట గాంధీనగర్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ప్రమాదకరంగా ఉన్నాయని ఎన్ఎస్యుఐ ఆరోపించింది. ఎలిమెంటరీ స్కూల్ పక్కన ట్రాన్స్ఫార్మర్ ఉండటంతో చిన్నారులకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని వెంటనే విద్యుత్ అధికారులు స్పందించాలని కోరుతున్నారు. నగరంలో పలు ప్రాంతాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ప్రమాదకరంగా మారాయి. నిత్యం ప్రజలు సంచరించే ప్రాంతాలు, స్కూల్ పక్కన ట్రాన్స్ఫార్మర్లు ప్రమాద గంటికలు మోగిస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్ఎస్యుఐ నేత కరీం నేతృత్వంలో అన్ని ప్రాంతాలను సందర్శించారు. గాంధీనగర్ 2వ లైన్ వద్ద ప్రమాదకర దృశ్యాన్ని మీడియా దృష్టికి తీసుకొచ్చారు. గతంలో అధికారులకు విన్నవించిన ప్రయోజనం లేదని ఆరోపించారు. సమస్యకు సంబంధించి ఏఈకి ఫోన్లో వివరించారు. గతంలో కూడా అనేకమైన సార్లు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏఈ గారికి, కమిషనర్గా ఉన్నటువంటి కీర్తి చేకూరి గారికి అనేకమైన సార్లు ఈ యొక్క ట్రాన్స్ఫారం పైన జరిగేటటువంటి నష్టం పైన అనేకమైన సార్లు మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయినప్పుడు కూడా దాన్ని ఎటువంటి పట్టించుకోకపోవడం నిజంగా చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. అంటే ఎవరైనా విద్యార్థులకు కానివ్వండి, ఇక్కడ ఉండేటటువంటి ఈ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజలకు ఎటువంటి హానికరం జరిగిన తర్వాతే దీని మీద దృష్టి పెడతారా? అంటే హానికరం జరగాలనేటటువంటి అభిప్రాయం మీ అధికారులకు ఉందా అని ఈరోజు కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్యుఐ పక్షాన తెలియజేస్తూ ఉన్నాం. చిన్న పిల్లలు, వీళ్ళకి తెలియనటువంటి వయసుల్లో వాళ్ళకి తెలియదు, వాళ్ళు వెళ్ళి ఆడుకునేటటువంటి సమయాల్లో వాళ్ళకి తెలియకుండా వాళ్ళు సడన్గా ఒకవేళ చేయి పడితే వాళ్ళ ప్రాణానికి ఎవరు బాధ్యత? మీరేమైనా వాళ్ళ ప్రాణానికి షూరిటీ గ్యారంటీ ఏమైనా ఇస్తారా అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మీరు తక్షణమే దీనిపైన స్పందించి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ని మీరు తొలగించేటటువంటి ప్రయత్నం చేయకపోతే మేము ఎన్ని పోరాటాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా విద్యుత్ అధికారులకు, అదేవిధంగా మున్సిపాలిటీ కమిషనర్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ప్రమాదకరంగా మారాయని స్థానికులు సైతం తెలిపారు. పిల్లలు మొన్న అంటుకోపోయి ప్రమాదంగా ఇదైపోతుందండి. అది తీయాల్సి ఉందేనని మనం చేసుకుంటున్నాం. కరెంటు ట్రాన్స్ఫారం ఇక్కడ పిల్లలకి తగులుతుంది, దయచేసి తీసేయండి అయ్యా. నమస్కారాలు. మా అమ్మాయి మొన్న పట్టుకోబోయిందయ్యా, ఒకరు పిల్లలు చూసి గబాన్ని కాపాడారు, లేకపోతే మా పిల్ల పరిస్థితి ఏందయ్యా, తీసేయండి అయ్యా. చిన్న పిల్లలు ఉన్నారు స్కూల్లో. అంబేద్కర్ ఎలిమెంటరీ స్కూల్లో 53 మంది విద్యార్థులు చదువుతున్నారు. మనం రీసెస్ బెల్కి మధ్యాహ్నం భోజనం టైంకి బయటకు వస్తున్నారు పిల్లలు. అధికారులకు అనేక సార్లు మేము 4 సార్లు మెమోరాండం ఇచ్చారు. ఇచ్చినప్పటికీ కూడా దాని మీద స్పందన లేదు. ఈసారైనా ఖచ్చితంగా ఈ వర్షాకాలంలో ఈ ట్రాన్స్ఫార్మర్ని ఇక్కడ నుంచి ఎత్తేసి పిల్లల్ని సురక్షితంగా ఉంచవలసిన బాధ్యత అధికారులపై ఉంది. దీని మీద చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. టీజీపీఎస్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రస్తుత విద్యా పరిసరాల్లో విద్యార్థుల ప్రవర్తన అనే అంశంపై ప్రేరణాత్మక కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ మేజర్ ఏబీపీ మనోహర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తగా ప్రముఖ మనస్తత్వ నిపుణులు డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థుల అభివృద్ధికి సంబంధించిన వివిధ కార్యకలాపాలు వివరిస్తూ ప్రతి విద్యార్థి తప్పనిసరిగా ముందు ఒక స్పష్టమైన లక్ష్యం ఏర్పాటు చేసుకోవాలన్నారు. దానికి నమ్మకం తోడు చేసి మీకున్న మంచి అలవాటును ఏర్పాటు చేసి మంచి ప్రవర్తనతో జీవితాల్లో ముందుకు వెళ్లాలని చెప్పారు. అంతేకాకుండా ఇంటర్మీడియట్ దశలో ఆకర్షణ అంశాలు ఎక్కువగా ఉంటాయని, అయినప్పటికీ వాటిని అధిగమించి లక్ష్య సాధనలో ముందుకు వెళ్లాలని చెప్పారు. చాలా నిరుపేద కుటుంబంలో జన్మించిన ఎంతో మంది ఒక ప్రణాళిక ప్రకారం కష్టపడి చదువుకొని జీవితాలలో అత్యున్నత శిఖరాలు చేరుకున్నారని, అటువంటి వారిని ప్రేరణగా తీసుకొని మీరు కూడా బాగా చదువుకొని తల్లిదండ్రులకు, కళాశాలకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని పేర్కొన్నారు. కాలం చాలా విలువైందని, ఉన్న సమయాన్ని మీరు వినియోగించుకునే దాన్ని బట్టే మీ విజయం ఆధారపడి ఉందని, మీ విజయ సాధనలో అడ్డు నిలిచే సెల్ ఫోన్లు, టీవీ, సినిమాలు, చెడు స్నేహాలు, సమయాన్ని నిర్లక్ష్యం చేసే ఏ అంశమైనా వెంటనే విడిచివేయాలని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి చేత నేను గెలవగలను, నేను విజయం సాధించగలను, నేను నా జీవితాన్ని అభివృద్ధి చేసుకోగలను అనే భావనను పలికించి విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని కలిగించారు. కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ మరియు కరెస్పాండెంట్ కేవీ బ్రహ్మం, ఇంటర్మీడియట్ కోర్సెస్ ఇన్ఛార్జ్ జి సురేష్ బాబు, వైస్ ప్రిన్సిపల్ భానుమురళి, అధ్యాపకులు అప్పారావు, జయశైలజ, కాశీరత్నం, ఇతర అధ్యాపకులు 250 మంది విద్యార్థులు పాల్గొన్నారు. చౌడవరంలోని ఆర్వీఆర్ఎన్జేసీ ఇంజనీరింగ్ కళాశాలలో కేంద్ర ప్రభుత్వ సంస్థ సైన్స్ అండ్ టెక్నాలజీ సహకారంతో నూతనంగా ఏర్పాటు చేసిన ఇంక్లూజివ్ టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ సెంటర్ను కేంద్ర ప్రభుత్వ సంస్థ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రతినిధుల బృందం సందర్శించారు.
ఆర్వీఆర్ఎన్జేసీ ఐటీబీఐ సెంటర్ను సందర్శించిన డీఎస్టీ కేంద్ర బృందం అంకుర పరిశ్రమలు స్థాపించటకు సిద్ధంగా ఉన్న ఆవిష్కర్తలను ప్రోత్సహించేందుకు అన్ని వసతి సౌకర్యాలతో ఆర్వీఆర్ఎన్జేసీ ఐటీబీఐ సెంటర్ సిద్ధంగా ఉండడం శుభ పరిణామమని సెంట్రల్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డైరెక్టర్ డాక్టర్ నవీన్ వశిష్ఠ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు ఐటీబీఐ సెంటర్ నిర్మాణాన్ని, నూతన వస్తువులు, పరికరాల తయారీకి అవసరమైన వివిధ రకాల యంత్రాలను, మేకప్ స్పేస్, ఐడియేషన్ రూమ్స్, కాన్ఫరెన్స్ హాల్, ఇతర సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అనేక విద్యార్థి బృందాలు వారి నైపుణ్యాలతో రూపొందించిన నూతన ఆవిష్కరణలను కేంద్ర బృంద ప్రతినిధులు పరిశీలించి వాటి పనితీరు, ఉపయోగాలను, తయారీకి అవసరమయ్యే ఖర్చు, సమయాన్ని ఆవిష్కర్తలను అడిగి తెలుసుకున్నారు. Now we go to that second the point of my agenda, my commercial agenda. So I will. అరండల్పేటలోని అష్టలక్ష్మి దేవాలయంలో శ్రావణ మాసం సందర్భంగా విశేష పూజలు కొనసాగుతున్నాయి. శ్రావణ శుక్రవారం పురస్కరించుకొని అమ్మవారికి కోటి కుంకుమార్చన, బంగారు తామర పువ్వులతో మహిళా భక్తులు పూజలు చేశారు. ప్రతిరోజు జరిగే కోటి కుంకుమార్చన పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని ఆలయ అర్చకులు ప్రసాద్ తెలిపారు. ముఖ్యంగా శ్రావణ మాసం రేపు రాబోయే 4వ శ్రావణ మంగళవారం 108 కేజీలు గంధముతోనూ, శ్రావణ బహుళ అమావాస్య నాడు లక్షగాదుల పూజతో మరి ఈ కోటి కుంకుమార్చన కార్యక్రమం పూర్తవుతుంది. కావున భక్తులందరూ విచ్చేసి మరి శ్రావణ మాసం చివరి రోజు వరకు ఈ కోటి కుంకుమార్చన ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఉంటుందమ్మా. భక్తులందరూ విచ్చేసి కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. గోరంట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఆలయ చైర్మన్ ఆంజనేయులు ఆధ్వర్యంలో 3వ శ్రావణ మాస వ్రతాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి మాట్లాడుతూ శ్రావణ మాసం ఆడవారికి అత్యంత ప్రీతికరమైన మాసమని అన్నారు. ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి వ్రతం ఆచరించడం వల్ల ధనధాన్యం, భాగ్యాలతో పాటు సుఖ సంతోషాలు చేకూరుతాయని పూజారి తెలియజేశారు. 3వ శుక్రవారం వ్రత పూజల్లో సుమారు 2000కు పైగా భక్తులు పాల్గొన్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మరియు పూజారులు, భక్తులు పాల్గొన్నారు. శ్రీ భూసమేత పద్మావతి ఆండాళ్ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ఈరోజు శ్రావణ మాస పురస్కరించుకొని 3వ శుక్రవారం మహిళలు విరివిగా పాల్గొని ఆ యొక్క అమ్మవారి వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులైనారు. అట్లాగే రేపు 4వ శుక్రవారం కూడా విశేషంగా అశేషమైనటువంటి జనాలందరూ కూడా మహిళలు పాల్గొని ఆ యొక్క 4 వారాల నుంచి చేస్తున్నటువంటి లక్ష్మీ రూపుని, అట్లాగే అమ్మవారి యొక్క పసుపు కుంకుమలు, తాంబూలము, అమ్మవారి యొక్క శేషవస్త్రాన్ని ఆ యొక్క అర్చకుల ఆశీస్సులతో సమర్పిస్తారు. కాబట్టి వాటిని స్వీకరించి వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ప్రత్తిపాడు మండలం తిమ్మాపురం గ్రామంలో సేవే మా లక్ష్యం సర్వేజన సేవ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ సాలిముట్టి మార్క్, ట్రస్ట్ సభ్యులు సాలిముట్టి పవన్ బాబు, ప్రశాంతి కుమారి ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. తిమ్మాపురం గ్రామంలో 100 మంది పేద విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, బ్యాగ్స్, పెన్నులు, పెన్సిల్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గింజుబిల్లి ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వేజన చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ సాలిమిటి మార్క్ గత 5 సంవత్సరాలుగా ఈ చారిటబుల్ ట్రస్ట్ నడుపుతున్నారని అన్నారు. ఎంతో మంది పేద విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, బ్యాగ్స్, పెన్సిల్స్, పెన్స్ పంపిణీ చేస్తున్నారని అన్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ పవన్ బాబు, ఎస్ రమేష్, ఎం వర్ధన్ రాజు, పి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ ట్రస్ట్ మేము ఎన్నో సేవలు చేస్తూ ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మా స్వగ్రామమైన తిమ్మాపురం వచ్చి మేము ఈ కేక్ కటింగ్ చేయడం, మాకు ముఖ్య అతిథిగా ఇచ్చేసిన గిరిజన ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మేము పార్టీలు వేరు, వ్యక్తిగతం వేరు, పార్టీలు అది కాకుండా మేము ఫ్యాన్స్ గా చిరంజీవి గారి పుట్టినరోజు జరుపుకోవడం మాకెంతో గర్వకారణంగా ఉంది.
సీఎంఏ ఫలితాల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించిన మాస్టర్ మైండ్స్ విద్యార్థిని కె తేజస్విని మాస్టర్ మైండ్ అడ్మిన్ అడ్వైజర్ మోహన్ అభినందించారు. అదేవిధంగా సీఎంఏ ఇంటర్ ఫలితాల్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థి ఎంవి లక్ష్మీనారాయణ ఆల్ ఇండియా 3వ ర్యాంక్ సాధించారని మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా మట్టుపల్లి మోహన్ మాట్లాడుతూ తేజస్విని ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించి చరిత్ర సృష్టించిందన్నారు. స్టూడెంట్స్కి, పేరెంట్స్కి, స్టాఫ్కి ఒక గుడ్ న్యూస్తో మేము ముందుకు వచ్చానండి. ఈ రోజు అనౌన్స్ చేసినటువంటి సీఎంఏ రిజల్ట్స్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు అయినటువంటి తేజస్విని సీఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అండి, అండ్ సీఎంఏ ఇంటర్ ఆల్ ఇండియా 3rd ర్యాంక్ లక్ష్మీనారాయణ, అండ్ ఇతను సౌత్ ఇండియాలో బెస్ట్ ర్యాంక్ అండి, అంటే సౌత్ ఇండియాలో ఫస్ట్ ర్యాంక్ కూడా. అండ్ ఈ విశేషం ఏంటంటే ఈ తేజస్విని ఎంఈసీ నుంచి ఫైనల్ దాకా మన స్టూడెంట్, క్లాస్ రూమ్ స్టూడెంట్ అండి. అండ్ లక్ష్మీనారాయణ ఎంఈసీ నుంచి ఇంటర్ దాకా మన స్టూడెంట్, అంటే సీఏ ఇంటర్, సీఎం ఇంటర్ దాకా మన స్టూడెంట్. అండ్ తేజస్విని జవహర్ నవోదయ స్టూడెంట్ అండి. అండ్ లక్ష్మీనారాయణ ఏపీ మోడల్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చినటువంటి స్టూడెంట్. అండ్ సీఎంఏ ఫైనల్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడం ఇది ఫస్ట్ టైం కాదండి. 2020లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఫైనల్లో, 2021లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, 2023లో కూడా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, అండ్ 2024లో మళ్ళీ సీఎంఏ ఫైనల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. థ్యాంక్స్ టు అవర్ టీమ్ మెంబర్స్ అండి. వితౌట్ అవర్ సపోర్ట్ ఇది సాధ్యమయ్యేది కాదు. ఆరాగ్రహారంలోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. కుంకుమార్చన, పుష్పయాగంలో భక్తులు పాల్గొన్నారు. శ్రావణ మాసంలో అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని ఆలయ అర్చకులు తెలిపారు. ఆయుష్యమగ్రియం ప్రథమం శుభ్రం యజ్ఞోపవీతం పరమస్తేజ శ్రీకన్యాదేవతాభ్యం కడిసూత్రం సమర్పయామి. కొంచెం గంధం చల్లండి. గంధద్వారాంధ్రాదర్శ నిత్యపుష్ట కరేష్ణి ఈశ్వరీం సర్వభూతానాం తామేవ పక్వయే శ్రియం శ్రీగంధం సమర్పయామి. ఆయనేతే పరాయణే దుర్వారోహం పుష్పణీః హృదాచ్చ పుండరీకాణి సముద్రస్య గృహాయమే గంధాస్యోపరి అలంకరణార్థం పుష్పమాలా సమర్పయామి. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, జేసీ భార్గవ తేజ టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పెద్ది రోజా, ఉపాధి అధికారి, ఇన్ఛార్జ్ బీసీ వెల్ఫేర్ అధికారి రఘు తదితరులు పాల్గొన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు 153వ జయంతి సందర్భంగా ప్రకాశం చౌక్లోని ఆయన విగ్రహానికి బందా శశిధర్ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. సీఎంఏ ఇంటర్ ఫలితాల్లో శ్రీమేధ విద్యార్థులు 2 ఆల్ ఇండియా టాప్ ర్యాంకులతో పాటు అత్యధిక పాస్ పర్సెంటేజ్ సాధించారని సంస్థ చైర్మన్ సీఏ అన్న నందకిషోర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 19 సంవత్సరాలుగా సీఏ మరియు సీఎంఏ కోర్సుల్లో 450కు పైగా ఆల్ ఇండియా ర్యాంకులు సాధించామన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు 153వ జయంతి సందర్భంగా గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్కిల్ సెన్సెస్ పై మంత్రి నారా లోకేష్ సమీక్ష, నైపుణ్య గణన అర్థవంతంగా జరపాలని అధికారులకు ఆదేశం. మున్సిపల్ కమిషనర్లతో సమావేశమైన మంత్రి నారాయణ, రోడ్లపై నీరు నిల్వ లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశం. ప్రజా దర్బార్కు వినతుల వెల్లువ, బాధితుల గోడుని ఆలకిస్తున్న మంత్రి లోకేష్. తాళ్లాయిపాలెం ఇసుక రీచ్లను పరిశీలించిన కలెక్టర్ నాగలక్ష్మి, సీడ్ యాక్సిస్ రోడ్లో వాహనాలను ఆపొద్దని సూచన. సెప్టెంబర్ 11 నుండి ఆన్లైన్లో ఇసుక బుక్ చేసుకోవచ్చునని వెల్లడి. ఈ వార్తలింతటితో సమాప్తం. నమస్కారం.